తెలంగాణ భూ పరిరక్షణ సమితి రెండు మార్గాలు ఎంచుకున్నది. భూములు కాపాడడానికి, పేదవాళ్ళు భూముల నుంచి బేదకలు కాకుండా, భూ కబ్జాదారులు నిస్సంకోచంగా భూములు కబ్జా చేసి పేదవాళ్ళని తరిమేయకుండా ఉండడానికి అరాచకాన్ని అరికట్టాలని అనుకున్నాం. దానికోసం రెండు మార్గాలు. ఒకటి ప్రజల ఆందోళన, ప్రజల ఉమ్మడి చైతన్యం. రెండవది సాంకేతిక పరిజ్ఞానం. ఈ రెండింటి ద్వారా తెలంగాణలో నెలకొన్న అరాచకాన్ని రూపుమాపొచ్చు అనుకున్నాము. దానికోసమని నిన్న మనం ధర్నా చేసినాము, అందరినీ సంఘటితం చేస్తున్నాము. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఈ మాఫియాల నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలి. కల్పించడం కోసం ప్రజలందరినీ సంఘటితం చేయాలి. బాధితులకు సంఘీభావం పునాది నిర్మించాలి. దీనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవాలి. ఈరోజు మనం చేస్తున్న చర్చాగోష్ఠి వర్క్షాప్ సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం వచ్చింది. అదేవిధంగా దిశలో సునీల్ రెడ్డి ఇంకో వ్యాసం రాసినారు. మీరు అందరికి కాపీలు ఇస్తాం మేము. దీనికోసం ప్రత్యేకంగా మిత్రులు ఢిల్లీ నుంచి వచ్చినారు, కేరళ నుంచి వచ్చినారు, కాలికట్ నుంచి వచ్చినారు. డ్రోన్ టెక్నాలజీ, దాని ద్వారా మనం సరిహద్దులను ఎట్లా నిర్ణయించవచ్చు, ఎట్లా సర్వే చేయొచ్చును, వివాదాలు ఎట్లా సమసిపోయేటట్టు చేయొచ్చని చూపిస్తారు. అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఒక్కసారి ల్యాండ్ రికార్డ్స్ ఎంటర్ అయితే మళ్ళీ మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేకుండా ఎట్లా దాన్ని తాళం వేయొచ్చునో అది కూడా చూపిస్తారు, అది చెప్తారు. మొత్తం ఈ చర్చాగోష్ఠికి అధ్యక్షత వహించవలసిందిగా తెలంగాణ భూ పరిరక్షణ సమితి నిర్మాత ఇన్నయ్య గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నయ్య గారి సదస్సు నిర్వహిస్తారు. అందరికీ తెలంగాణ ఉత్తమాభివందనాలు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణాలు, భూ ఆక్రమణల పేరుతోటి జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలు మా అందరికి కూడా ఆందోళన కలిగించడం వల్ల గత 7 సంవత్సరాల్లో ఈ తెలంగాణలోని 10 జిల్లాల్లో సుమారు 12,000 పైగా హత్యలు ఈ భూముల వివాదాల వల్లనే జరిగినాయి అనేది పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం ద్వారా మనకు తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఈ విధంగానైతే అనేక మంది యువత, నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేసిండ్రో, తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత విధానాల వల్ల, స్వార్థపూరిత ఆలోచనల వల్ల జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యపూరిత, కుట్రపూరిత మోసాలకి బలవుతున్నటువంటి యువత గాని, రైతాంగం గాని, నిరుద్యోగులు గాని ఇవన్నీ కూడా అరికట్టాలని, నిలుపుదల చేయాలని, వీటికొక మేధోమదనం జరగాలని, ఈ మేధోమదనం ద్వారా ఈ ప్రభుత్వపు మూర్ఖపు ఆలోచనలకి మనం ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానాన్ని తీసుకురావాలని, ఈ ప్రభుత్వాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. ఈ ముఖ్యమంత్రులు, ఈ కేబినెట్, ఎమ్మెల్యేలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు. కానీ మనం సాధించుకున్న తెలంగాణ ఒక 2 ఏళ్ళకి 2.5 ఏళ్లకి మనం ఈ ఫలితాలని అనుభవించడానికి, ఈ అమరుల ఆశయాలని మనం అమలు చేయడానికి ఉద్దేశించినటువంటి తెలంగాణ కాబట్టి
దానికోసమనే గత 3 నెలలుగా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక రకాల ఏ దౌర్జన్య పూరిత అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన అధ్యయనం చేయడం జరుగుతా ఉంది. మీ అందరూ తెలుసు, ఈరోజు గిరిజనుల భూములు 540 సర్వే నెంబరు, అది 3000 ఎకరాలుగా ఉంటే రెవెన్యూ రికార్డులో, అది ల్యాండ్ సర్వే ప్రకారం 3000 ఎకరాలుంటే 6000 ఎకరాలైంది. తర్వాత ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అది 12,000 ఎకరాలైందంటే మరి ల్యాండ్ సర్వే పీపుల్ తప్ప, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తప్ప ఎక్కడ ఈ లోపం ఉందనేది మనం అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచించాలి, చర్చించాలి, వీటికొక సమగ్రమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గత అనేక రోజులుగా మన నిరూప్ రెడ్డి గారు, యాదవ్ గారు దీనిపైన అనేక ఆలోచనలు చేసి ఈ డ్రోన్ టెక్నాలజీ మనం వినియోగిస్తే ఈ తెలంగాణలో ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఉద్దేశంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇంకా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ బ్లూటూత్ ఏరోబోటిక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏదైతే డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళకొక కొత్త విధానాన్ని అమలు చేస్తా ఉన్నారో వారిని ఈరోజు ఇక్కడ చూపించి ఈ డ్రోన్ టెక్నాలజీ డెమో చేయించి వాటి యొక్క ఫలితాలను మనం ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో మన గౌరవమైన పెద్దలు, మన సుప్రీంకోర్టు న్యాయవాది వీరప్రసాద్ గారు, మన సీనియర్ జర్నలిస్టు కాశీ యాదవ్ గారు, వారు ఎంతో శ్రద్ధతోటి వీరిని చూపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ బ్లూటూత్ ఏరోబోటిక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే వాళ్ళు వచ్చిందో వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా మనందరికీ పూర్తిగా అర్థమయ్యే రీతిలో వాళ్ళు వివరిస్తారు. మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళు మీకున్నటువంటి అనుమానాలని, సందేశాలని మీరు అడగొచ్చని మిమ్మల్ని కోరుతున్నాను. మన ఈ వర్క్ షాప్ కు విచ్చేసినటువంటి మీడియా, ప్రింట్ మీడియా కానీ లేక ఎలక్ట్రానిక్ మీడియా మరియు వేరే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో మీ అందరికీ కూడా స్వాగతం. ఎవరు నమ్మరు, ఒకరోజు ధర్నా చేసే వాళ్ళు ఇటువంటి గోష్ఠి ఏర్పరుస్తారని ఎవరు అనుకోరు. కానీ మనం మర్చిపోవద్దు, ఈ మధ్యకాలము ఎన్ని ప్రొటెస్ట్లు అయినా, ఈజిప్ట్ లో తహరీర్ స్క్వేర్ అయినా, లేక మన ఇక్కడ జరిగిన మిలియన్ మార్చ్ అయినా, లేక ఈ మధ్య కాలం జరిగిన రైతుల మార్చ్ ఏదైతే మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు, మహారాష్ట్ర అన్ని ప్రాంతాల నుంచి బాంబే వరకు ఏదైతే మార్చ్, ఫార్మర్స్ మార్చ్ ఉండను, అన్నిట్లో కూడా తోడ్పడ్డది టెక్నాలజీ. ఈరోజు ఒక పబ్లిక్ ప్రొటెస్ట్ అరేంజ్ చేయాలన్నా, రాజకీయాలలో ఒక మీనింగ్ఫుల్ రోల్ ప్లే చేయాలన్నా టెక్నాలజీ తోడ్పడవలసి వస్తుంది. అప్పుడప్పుడు దీని గురించి ఆలోచిస్తే మనిషిని నీతివంతునిగా తయారు చేయాలని ప్రకృతి ఈ టెక్నాలజీని సృష్టించిందా అనిపిస్తుంది. నా ఫోన్ వచ్చిందనుకోండి, నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అనేది టెక్నాలజీ ద్వారా వాళ్ళకి తెలిసిపోతుంది. నేను అబద్ధం చెప్పినా బయటపడతా. నేను ఢిల్లీలో ఉన్నా అంటే కాదు, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. నేను హైదరాబాద్లో ఉన్నా, ప్రెస్ క్లబ్లో ఉన్నా, ఏ హాల్లో ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. మన అనంత టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారు. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ లో మేము వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం, ఏరియల్ పిక్చర్స్ పైనుంచి. ఎంత స్పేస్ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఎంత 1200 ఎకరాలు వక్ఫ్ ల్యాండ్, వక్ఫ్ భూమి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే మేము దాంట్లో కూడా టెక్నాలజీ వాడుకున్నాం. సో అనేది ఏంటంటే టెక్నాలజీని టెక్నాలజీ ఎంతైతే ట్రాన్స్పరెన్సీకి తోడ్పడుతుందో ఇంకెన్ని వెరిఫికేషన్లు కూడా మనం ఎన్నో
ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, ఎన్నో విధాలు మనం వెరిఫై చేసుకోవచ్చు. కానీ దానికంటే ఏదైతే అంటారో సీయింగ్ ఇస్ బిలీవింగ్ అని. అయితే ఈ టెక్నాలజీ మేక్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. నేను డ్రోన్ టెక్నాలజీ ఏంది, దాని లీగల్ ఆస్పెక్ట్స్ ఏమిటి, మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ దాని గురించి చెప్పక మొదలు 2 మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్పవలసి వస్తుంది. ఐ వెల్కమ్ ది బుటియోస్ కార్పొరేషన్. చాలా మందికి బుటియోస్ అంటే ఏందో కూడా తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు, తెలుసుకోవాల్సి వచ్చింది. బుటియోస్ అంటే ఓ పక్షి, ఆ పక్షి పేరు మీద పెట్టుకున్నారు వీళ్ళు. ఏది బుటియోస్, బుటియోస్ ఏరోబాటిక్స్ కార్పొరేషన్. ఇది మాథ్యూ మన వారి దానికి చైర్మన్, వారి సతీమణి ఆమె డాక్టర్ ప్రొఫెషన్ వదిలేసి ఆమె కూడా ఢిల్లీలో అమిటీ యూనివర్సిటీతో వాళ్ళతో కొలాబరేషన్తో డ్రోన్ టెక్నాలజీల క్లాసెస్ ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ అబ్దుల్ కలాం దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆయన వీళ్ళ కొరకు ఇస్రోలో కానీ వేరే చోట్ల కూడా ఆయన అబ్దుల్ కలాం, ఆయన డ్రోన్ టెక్నాలజీ, ఆయన లైసెన్స్డ్ పైలట్ ఆయన. ఏది ఆ విమానం కాదు, దీనికి కూడా లైసెన్స్ ఉండాలి, ఏది డ్రోన్ ఫ్లై చేయడానికి. సో దీని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ మనకున్న ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ కి ఈ టెక్నాలజీ అంటే గవర్నమెంట్ కి సర్వే ఆఫ్ ఇండియాకు తెలియని టెక్నాలజీ కాదు, గవర్నమెంట్ కూడా తెలియని టెక్నాలజీ కాదు. ఇది పబ్లిక్ రెల్మ్ లో ఉన్న టెక్నాలజీ. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఒకటే పాలసీ పేపర్ తీసింది, డ్రోన్ మీద పాలసీ పేపర్ 1 వచ్చింది, ఇంకా పాలసీ పేపర్ 2 రాలేదు. వేరే దేశాలలో ఇప్పుడు ఈ మధ్య కాలం మనం చూసినాం, కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఇంటి మీద డ్రోన్ ఎగిరేస్తే తీసుకుపోయి చెర్లపల్లిలో కూర్చోబెట్టినారు. వేరే దేశాలలో ఇంకోరి ప్రైవసీలో మనం ఇంటర్ఫియర్ అవుతే ఈ డ్రోన్ ని కొట్టడానికి వేరే గన్స్ ఉంటాయి. నా ఇంటి మీద డ్రోన్ ఎగురుతుంటే నాకు అభ్యంతరం ఉంటే నా గన్ తీసి నేను దాన్ని కొట్టగలుగుతా. వేరే దేశాలలో మనం ఇంకా అంతవరకు పోలేదు. మొన్న కుంభు జరిగినప్పుడు కూడా మనం డ్రోన్ టెక్నాలజీని వాడలేదు. ఎందుకంటే అంతమంది ఒక దగ్గర కూడినప్పుడు ఏ ఒక్క డ్రోన్ కూడా క్రాష్ అయితే 5-6 మందికి ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంది, అది డెత్ కూడా కావచ్చు అని మనం కుంభు అప్పుడు కూడా మనం డ్రోన్ టెక్నాలజీని వాడలేదు. ఇక వస్తే ఈరోజు అంతటా కూడా దీని గురించే చర్చ ఈరోజు. ఎందుకో నాకు తెలియదు, ఇన్నయ్యకి తెలియలేదు. ఇన్నయ్య ఈ రోజు మనం డ్రోన్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఈ వర్క్ షాప్ గోష్ఠి పెడదాం అనుకున్నాం. కానీ ఈ రోజు మీరు ఆంధ్రజ్యోతి తీసి చూడండి, ఒక ఎన్వైరన్మెంటల్ సైంటిస్టు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రాసిండు. అదేవిధంగా ల్యాండ్ సునీల్ అన్నాడు, ఆయన ల్యాండ్ కేసులు తప్ప ఇంకేం చేయడు. ఒక నేషనల్ లా స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇక్కడ మన దగ్గర ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న లాయర్లు ఉన్నారు, సూర్యనారాయణ గారు, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్. ల్యాండ్ మీద అథారిటీ ఉంది. కానీ నేషనల్ లా స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థి ల్యాండ్ సునీల్ ల్యాండ్ కేసులు తప్ప ఆయన ఇంకేం చేయడు. ఆయన ఆర్టికల్ కూడా ఈ రోజు దిశ ఈ న్యూస్ పేపర్ లో ఆయన బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ల్యాండ్ రెవెన్యూ అనేది మర్చిపోవాలి. గవర్నమెంట్ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఎందుకు పెట్టుకుందో కూడా నాకు తెలియదు. రెవెన్యూ కలెక్షనే లేనప్పుడు దాని డిపార్ట్మెంట్ పేరు ల్యాండ్ మేనేజ్మెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని పెట్టుకోవాలి. ఇంకేంది ల్యాండ్ రెవెన్యూ లేనే లేదు. 10-15 సంవత్సరాల నుంచి రెవెన్యూ ఎవరు కడతలేరు. వెనకటికి ల్యాండ్ రెవెన్యూ జమ చేసుకున్నప్పుడు చాలా సైంటిఫిక్ సిస్టమ్ ఉండే. మీకు చాలా మంది తెలుసో లేదో, ల్యాండ్ రెవెన్యూని తీసుకొని ల్యాండ్ వాల్యూ కూడా కట్టేది. ల్యాండ్ రెవెన్యూ ఇంత ఉంటే ఎకరాకు ఆ భూమి ఎంత అమ్ముడు పోవాలనేది కూడా లెక్కలేయగలుగుతుంటాం ఆ రోజులలో. అదంతా అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ అనేది లేదు. అందుకొరకే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో కానీ దేశంలో ల్యాండ్ యూజ్ పాలసీ అనేది లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏమంటారంటే 40% ల్యాండ్ ఇండస్ట్రీ కింద ఉంటే అది ఇండస్ట్రియలైజ్ కంట్రీ. మన దేశంలో పర్సంటేజ్ ఏంది ఇండస్ట్రీ కింద? 4%. 4%కే నీ తంటాలు పడుతున్నాం. పటంచొరువ, ముచ్చర్లానా ఇవన్నీ. మరి 4% ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉన్నప్పుడు ఇన్ని తంటాలు పడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ తీసుకోండి, వాపి ఒకటి సెపి అని ఉంటుంది, కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ అని. వాపీల పొల్యూషన్ ఇండెక్స్ 80/100, పటంచెరు 60/100. 4% ల్యాండ్ ఇండస్ట్రీ కింద ఉంటేనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే 40% అయినాడు ఇంకేం కావాలి? గాలి కూడా పీల్చుకోలేము. అయితే డ్రోన్ టెక్నాలజీ నేను ఇంత మొదలు అన్నట్టు గవర్నమెంట్కి తెలియని టెక్నాలజీ కాదు,
లేక సర్వే ఆఫ్ ఇండియాకి తెలియని టెక్నాలజీ కాదు. మనం ఎందుకు వస్తున్నాం ఈ పిక్చర్లో? ఒక 2-3 నెలల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం. లీగల్ సర్వీసెస్ డే చేసినాం మేము, సునీల్ మేము కలిసి. న్యాయ పంచాయత్ యాక్ట్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 2009లో న్యాయ పంచాయత్ వచ్చింది. ఏ ఊర్లో లీగల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి? ఏ ఊర్లో న్యాయ పంచాయత్ ఉన్నది? అనేది ఏంటంటే, మన సూర్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. లాస్ట్ మైల్ కవరేజ్ లేదు ఈ దేశంలో. లీగల్ సర్వీసెస్ ది లాస్ట్ మైల్ కవరేజ్ లేదు. ఏ దాంట్లో కూడా లాస్ట్ మైల్ కవరేజ్ లేదు. లీగల్ సర్వీసెస్ గ్రామ స్థాయికి పోలేదు కాబట్టి ఒక గ్రామీణ న్యాయపీఠం అని పెట్టుకొని గ్రామాలలో పోవడం స్టార్ట్ చేసినాం. రోజు కాదు, వారంకోసారి, ఎవ్రీ సాటర్డే గ్రామీణ న్యాయపీఠం పోయి ఏదో మండల ఆఫీస్ ముంగట చేసేదేంది? ల్యాండ్ గురించి మొదటి అజెండా. మనకు తెలుసు, ఒక ట్రయాంగిల్ గీసుకోండి, ల్యాండ్కి సంబంధించిన 3 అంశాలు ఉంటాయి. ఒకటి పట్టా, రెండోది పొజిషన్, మూడోది రెవెన్యూ రికార్డ్. ఈ 3 రికన్సైల్ చేయడమే గ్రామీణ న్యాయపీఠం యొక్క పని. అంతటా దేశమంతటా ఒక 10 సంవత్సరాల నుంచి కంప్యూటరైజేషన్ అని, డిజిటైజేషన్ అని ప్రతి ఒక్కటి, ఒక మాటర్స్ మెమోరియల్ కట్టినా దందా, ఏది చేసినా దందాని గవర్నమెంట్ కొరకు. ఒక కొత్త సెక్రటేరియట్ కట్టాలన్నా దందా, అన్నిట్లో దందా. కానీ పబ్లిక్ ఏదో ఒక ఉపయోగపడే యాక్టివిటీ అందులో వచ్చిన కొద్దిగా ఫాలోఅవుట్ ఉంటుంది. కానీ అన్నింటినీ దందా చేసుకుంటే ఎట్లా? ఆఖరికి మాటర్స్ మెమోరియల్, 2 మెమోరియల్ ఆల్రెడీ ఉన్నాయి. సికింద్రాబాద్ లో ఉంటుంది, గన్ పార్క్ లో ఉంటుంది. మరొక మెమోరియల్ ఎందుకు? అదో దందా. అందుకొరకే ఈ అంతటా, దేశం అంతటా కంప్యూటరైజేషన్ జరిగింది, డిజిటైజేషన్ జరిగింది అని చెప్పుకుంటున్నాం. కానీ నేను చెప్తున్నా ఒక న్యాయవాదిగా, యువర్ రికార్డ్స్ ఆర్ కరప్ట్. మీ రికార్డ్స్ మీరు క్లీన్ చేయకుండా అందులో ఫీడ్ చేసినారు. మీ దగ్గర ఉన్న రికార్డ్స్ లో ఎన్నో తప్పులు ఉన్నాయి. కరప్ట్ రికార్డ్స్ ని మీరు అందులో ఫీడ్ చేస్తే మీ డిజిటైజేషన్ కానీ కంప్యూటరైజేషన్ కానీ అది కూడా కరప్టే. అయితే ఈ క్లీన్ చేయాలంటే ఏంది? మళ్ళా బాధ మన మీద వచ్చి పడుతుంది. గవర్నమెంట్కి చెప్తే వినరు. ఒక రెవెన్యూ మినిస్టర్, ఫుల్ ఫ్లెజ్ రెవెన్యూ మినిస్టర్ లేడు, ఒక ఫుల్ ఫ్లెజ్ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ లేడు, చీఫ్ సెక్రటరీయే కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ, ముఖ్యమంత్రియే రెవెన్యూ మినిస్టర్. ముఖ్యమంత్రి పత్తా లేదని మొత్తం ప్రాంతం అంటున్నది. 15,000 ఎకరాలు కబ్జా పెట్టుకొని కూర్చున్న ఏదైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళ మీద శిక్ష చేయాలి. ఏ దొయక్కుంటే నా పర్మిషన్ కింద ఉండుంటే, ఈరోజు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. డ్రోన్ ఇక్కడ తీసుకురావడానికి వీరిని అడిగిన, వేరే ప్రాంతాలలో మీరు ఏం చేస్తారని కలెక్టర్ ఉత్తరం రాయమన్నాడు. కలెక్టర్ ఉత్తరం రాస్తే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లా ఇన్వర్డ్ సెక్షన్ అనేదే లేదు. ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ కూడా అవుట్ సోర్స్ చేసిండు. మళ్ళీ ఎవరిని పట్టుకొని రావచ్చు, వచ్చి ఇన్వర్డ్ స్టాంప్ వేయించుకున్నాం. రాత్రి లెటర్ వచ్చింది, కాదు ఇది మా పని కాదు, మీరు పర్మిషన్ పోలీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. ఈ పర్మిషన్ కొరకు వీళ్ళ చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటే నిలబడుతుంది. నిలబడ్డాక కూడా తెలుస్తుందని నమ్మకం లేదు. మేము శాటిలైట్ పిక్చర్స్ తీసినాం ఒక 2 ప్రాంతాలే, మణికొండల. శాటిలైట్ పిక్చర్ తీయడానికి 10 నిమిషాలు పట్టలే. కానీ అది ఏ మండలంలో వస్తుందని తెలుసుకోవడానికి 2 వారాలు పట్టింది. శేర్లింగంపల్లి పోతే రాజేంద్ర నగర్ అంటాడు, రాజేంద్ర నగర్ పోతే ఇంకేదో అంటాడు, ఇంకేదో. అది ఏ మండలం ఏడుండదో తెలియదు. నాకు ఈ రోజు వరకు 33 జిల్లాల పేర్లు తెలియదు. 33 జిల్లాల కలెక్టర్లు ఉంటారు, వాళ్ళ బంగ్లాలు ఎక్కడ ఉంటాయి ఏం తెలియదు. సెక్రటేరియట్ ఎక్కడో తెలియదు. ఇంత 14 ఎకరాలలో ఉన్న సెక్రటేరియట్ తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ లో కూర్చొని అటు ఎవరు ఎక్కడ కూర్చుంటారు అనేది కూడా తెలియదు. లా డిపార్ట్మెంట్ ఎక్కడో తెలియదు. ఇటువంటి ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే, లాస్ట్ మైల్ అనుకుంటా మనం లీగల్ సర్వీసెస్ గ్రామాలకు తీసుకుపోతుంది. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ప్రజల దగ్గర తీసుకుపోతున్నాం. ఇక్కడ పెట్టవలసిన అవసరం ఏముండే? ఒక 5 స్టార్ హోటల్లో పెట్టుకోగలుగుతుండే. ఆ స్తోమత ఉంది. ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం? ఈ డ్రోన్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది ప్రెస్ క్లబ్ లో. అదర్వైజ్ మాకు మస్తున్నాయి 5 స్టార్ హోటల్. కానీ 5 స్టార్ హోటళ్లతోటి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోలేము. డ్రోన్ ఫస్ట్ మీరు రికార్డ్స్ క్లీన్ చేసుకోండి. రికార్డ్ క్లీన్ చేయడానికి డ్రోన్ టెక్నాలజీ పనికొస్తుంది. ఎందుకంటే రీసర్వే జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది, 15 ఎకరాలు ఉంది నాకు. కానీ ఆ 15 ఎకరాలు 100 సంవత్సరాల నుంచి మా కుటుంబంలోనే ఉన్నది. కానీ ఆ సర్వే నంబర్లలో ఉన్నదని ఏమి నమ్మకము? పట్టా ఉన్నది, పొజిషన్ ఉన్నది, కానీ సర్వే నంబర్లు మా పిల్లల కొరకు నేను వదిలిపెట్టిపోతా. రేపు ఇంకెవరో వచ్చి లేదు ఈ ధర్నీలా ఇది ఇంకెవరు సర్వే నంబర్ అన్నారు అనుకో, అప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎందుకు కలగాలి? నేను ఎందుకంటున్నా అంటే, ఈ రోజు రీసర్వే లేనిది రికార్డ్స్ క్లీన్ చేసుకోలేము. ఈ మూడింటిని రికన్సైల్ చేయాలంటే సర్వే జరగాలి, రీసర్వే జరగాలి. ఇది అంత పెద్ద పని. ఇది ఎందుకు పెట్టుకుంటాం? పక్క రాష్ట్రం చేస్తలేదా?
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చిండు, మా రికార్డులు చూసి మీరు భూములు కొంటే దానికి గ్యారంటీ మేము ఇస్తామని. టైటిల్ గ్యారంటీ దేశంలో ఎక్కడ లేదు, కానీ వాళ్ళ ప్రోగ్రాం తీసుకున్నారు. ఏది? టైటిల్ గ్యారంటీ. టైటిల్ గ్యారంటీ ఒకవేళ అందులో ఏమైనా తప్పులు జరిగితే, మీరు భూమి కొనుగోలు చేసి ఉంటే మీకు నష్టం జరిగితే గవర్నమెంట్ నష్టపరిహారం కట్టిస్తారు. వాళ్ళు మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి వాళ్ళు బ్యాకప్ చేసుకున్నారు. కంప్యూటరైజేషన్, డిజిటైజేషన్ లో మమ్మల్ని మబ్బు పెట్టకండి. మీ కంప్యూటర్ రికార్డ్స్, ఇంకొక ఉదాహరణకు చెప్తా. ఆదిలాబాద్ దగ్గర ఒక గోండు ఊరున్నది. ఆ ఊర్లో ఉన్నాయే 15 ఎకరాలు, 16 ఎకరాలు. కానీ బ్యాంక్ లోన్లు 1600 ఎకరాల మీద లేపారు. అక్కడ 1600 కాదు, 16 ఎకరాలే ఉంది. బ్యాంక్ కూడా ఏమంటాడు, అరే అన్ని కాయిదాలు నేను చూసుకొని ఇచ్చిన సార్. కొన్ని రెవెన్యూ సిస్టంలోనే లోపాలు ఉన్నాయి. హఫీజ్ పేట్ వాళ్ళకి తెలుసు. ఒక వ్యక్తి పోయి ఆడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక హైకోర్టు ఏమంటది, మ్యూటేట్ చేయమంటాడు. ఎంఆర్ఓ ఏమంటాడు, అది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. ఎక్కడ పోతే ఇది పరిష్కారం అవుతుంది? అందుకొరకే ఈ రెండు టెక్నాలజీస్ ని పబ్లిక్ రేంజ్లో పెట్టి పబ్లిక్ ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ భూ పరిరక్షణ సమితి చేరింది. ఒకటి డిజిటైజేషన్, కంప్యూటరైజేషన్. అది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందంటే మీరు రికార్డ్స్ క్లీన్ చేసుకున్నప్పుడు. దానికి రీసర్వే అవసరం. రీసర్వే కొరకు కోనేరు రంగారావు రిపోర్ట్లు ఏమన్నారు, ఈ ప్రశ్న వాళ్ళ ముందు కూడా ఉండే, ఏది సర్వే సంగతి. అరే గొలుసు చైన్ టెక్నాలజీతో మనం మొత్తం సర్వే చేసుకుంటూ పోతే 10 ఏళ్ళు పడుతుంది అని వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోలేదు. కానీ ఆ రోజు జీపీఎస్ ఇంత 2006లో కూడా జీపీఎస్ ఇంత డెవలప్ కాలేదు, డ్రోన్ టెక్నాలజీ ఇంత డెవలప్ కాలేదు. అయినా కానీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఆస్ట్రేలియా నుంచి ఒక టారెన్స్ సిస్టమ్ అనేది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కొరకు, రెవెన్యూ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళని ఇంపోర్ట్ చేశారు వినోద్ అగర్వాల్ రెవెన్యూ సెక్రటరీ ఉన్నప్పుడు. ఆ టెక్నాలజీ ఏంది, అమెరికా కూడా అదే అడాప్ట్ చేసుకున్నారు. ఏది? టారెన్స్ సిస్టమ్. టారెన్స్ సిస్టమ్ లో టైటిల్ గ్యారంటీ ఉంటుంది. రికార్డులు క్లీన్ అయిన తర్వాత ఎవరైనా ఈ రికార్డు ఏదైతే ధర్నీ పోర్టల్ కానీ అక్కడ దాని వివరాలు చూసి భూమి కొంటే అది దానికి టైటిల్ గ్యారంటీ ఉండాలి. అది ఇది. దాని తర్వాత వస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ. దీని రెప్యుటేషన్ సరిగ్గా లేదు బ్లాక్ చైన్ టెక్నాలజీకి. ఎందుకంటే ప్రపంచం అంతటా కూడా ఏదైతే ఇంటర్నేషనల్ కరెన్సీ ఉందో దానికి వ్యతిరేకంగా తయారైన సిస్టమ్ ఇది. బిట్ కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ వాళ్ళు మీ ప్రపంచం మీ నోట్లే అవసరం లేదన్నారు. అన్ని ప్రభుత్వాలు, అమెరికన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ప్రభుత్వం కానీ మొదలు ఎట్లుంటుండే, బంగారం ఎంతున్నదో దానికి తగ్గట్టు నోట్లు చపాయిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయానికి వస్తే ఎన్ని నోట్లైనా చపాయించవచ్చు, కరెన్సీ నోట్స్. అరే మీరు మీ నోట్లే అవసరం లేదు, మేము వర్చువల్ కరెన్సీ క్రియేట్ చేస్తామని కొంతమంది దీంట్లో బిజినెస్ చేశారు. ఈ మధ్య కాలమే ఒక కేసు కూడా చేసిన. ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన కంప్యూటర్ హ్యాక్ చేసి 90 lakhs హ్యాక్ చేశారు. మొత్తం పేమెంట్ బిట్ కాయిన్లలో అయింది. నేను అంటున్నది ఏంటంటే, అమెరికా నుంచి నాకు ఎవరైనా పైసలు పంపిస్తే బ్యాంక్ ద్వారా వస్తే సరే, వేరే అదర్వైజ్ ఏదైనా హవాలా ట్రాన్సాక్షన్ కావాల్సి వస్తుంది. కానీ బిట్ కాయిన్ ద్వారా నా బ్యాంకు 10 నిమిషాలు తీసుకుంటే బిట్ కాయిన్ లా నీకు 2 నిమిషాలలోనే నీ పైసలు ముడతాయి. అంత ట్రాన్స్పరెన్సీ ఉంది సిస్టమ్. కానీ దొంగ పైసలు కావచ్చు, దాన్ని టెర్రరిజంకు వాడుకుని ఉండొచ్చు, ఎన్నో ఉన్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ మనకు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి ఎట్లా పనికి వస్తుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏమైంది, కొత్త చట్టాలు ఏదైతే వచ్చినాయో అందులో మా ఊరి ల్యాండ్ రికార్డు మా ఊర్లో ఉండదు, మా ఊరి ల్యాండ్ రికార్డు మండల ఆఫీసులో ఉంటుంది. రెండవది, ఎవరైతే రిజిస్ట్రేషన్ అథారిటీ ఉందో అదే మ్యూటేషన్ అథారిటీ. ఇప్పుడు మేము అన్నాం ఇంతకుముందు హఫీజ్పేట్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ జరిగింది, మ్యూటేషన్ చేయలే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అథారిటీ ఒకటే. దొంగల పని 2 నిమిషాలలో అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడిని రిజిస్ట్రేషన్, అక్కడిని మ్యూటేషన్, వారికి టైటిల్ ఉన్నదా లేదా మీకు జ్ఞానమే లేదు. టైటిల్ వెరిఫికేషన్ చేసుకొని మీకు ట్రైనింగ్ లేదు. మీరు తీయండి, మొత్తం లిస్ట్ తీయండి, రిజిస్ట్రేషన్ అథారిటీలది కానీ రెవెన్యూ అథారిటీలది కానీ అందరు పిల్లలు ఏం అనుభవం లేని వాళ్ళని. ఎందుకంటే వీళ్ళకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్. వాళ్ళకే తెలివి ఉన్నది, ఇంకొకరికి లేదు. అందరు పిల్లలు అందరు రెవెన్యూ ఆఫీసర్ పిల్లలు. వాళ్లకు రెవెన్యూ మ్యాటర్లా చట్టాలు ఎంత ఇంపార్టెంటో కోర్టు జడ్జిమెంట్లు కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న ఏమన్నది హైకోర్టు, ఒక కంపెనీ ఆక్షన్లా వాళ్ళు 8 ఎకరాలు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మ్యూటేషన్ కావడం లేదు. 2 రోజులే టైం ఇచ్చింది.
మండల్ రెవెన్యూ ఆఫీసర్ మీద 50,000 జుర్మానా వేసారు. కానీ హైకోర్టునే అడుగుతున్నాం మేము, మీరు ఎప్పుడైనా టైటిల్ ఈ డీడ్ చూసినరా? దొంగ కాయిదాలు ఎప్పుడైనా చూసినరా? ఒకవేళ దొంగ కాయిదాలు ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళు ఇవన్నీ అమ్ముడు సేల్ అమ్ముడు అన్ని జరుగుతుంటే ఏ అథారిటీ చెక్ చేస్తుంది? ఏ అథారిటీ టైటిల్ వెరిఫై చేస్తుంది? రిజిస్ట్రేషన్ అయిందని మ్యూటేషన్ చేయమంటారు. ఈ విధంగా ఎంతో మంది హబీస్పేట్ కూడా అంతే. అక్కడ ఉన్న ఏదైతే పేదోళ్ళు ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళని పోలీస్కి ఏం నాలెడ్జ్ ఉంది టైటిల్ వెరిఫికేషన్? వెనకటికి పోలీస్ స్టేషన్ పోతే ఇది చూడు అన్నదమ్ముల తగాదా, ఇది సివిల్ డిస్ప్యూట్, మీరు కోర్టుకు పోండి అని చెప్పేది లేదు. వాళ్ళే కోర్టుగా తయారైనరు. వాళ్ళే ఎవరన్నా కాయిదాలు వాళ్ళ టైటిల్ వెరిఫై చేసే కెపాసిటీ ఏంది? మీరు ఎవరు భూములు ఖాళీ చేయించడానికి? మీరు సివిల్ కోర్టుకు రెఫర్ చేయండి కేసు. సివిల్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరెవరు కబ్జాలు ఉంటారు. పోలీసుది కూడా దౌర్జన్యం. ఇది బ్లాక్ చెక్ టెక్నాలజీ వల్ల మేము ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే, చలో ఫర్ ద టైం బీయింగ్ మీరు రికార్డులు తీసుకుపోయి మండల ఆఫీసులో పెట్టారు, సరే. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మీరు లాక్ చేయండి ఎంట్రీ. నేను నా పట్టా సర్టిఫికేట్ నేను మంచిగా పెట్టుకుంటా ఇంట్లో, నా కబ్జా నేను కాపాడుకుంటా. కానీ రెవెన్యూ రికార్డ్ నీ దగ్గర ఉంటుంది కదా. అందులో చేసిన మార్పుల వల్ల ఏదైనా మార్పు ఈరోజు కొత్త చట్టంలో అందులో ఏమైనా మార్పులు తీసుకురావాలంటే పోయి కోర్టుకు పోవాలి. వేరే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే పైసలు ఇంతకుముందు నేను ఎట్లా చెప్పినాను, అమెరికా నుంచి ఇండియా వరకు పైసలు వచ్చేది ఉంటే ఎన్నో దగ్గర మనం క్రాస్ చెక్ చేసుకుంటూ పోవచ్చు పైసలు వస్తున్నాయా అనేది. వేరే నువ్వు బ్యాంకు పోతే అక్కడ ట్రాన్స్ఫర్, నీ బ్యాంక్ ట్రాన్స్ఫర్, రెండు బ్యాంకుల మధ్య. లేక బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ డేటా 100 చోట్ల పెట్టొచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఏదైతే మీరు రికార్డ్ ఆఫ్ రైట్స్ మండల్ ఆఫీస్ ఉంటుందన్నారో నా ఇంట్లో ఉంటుంది, ఊరు కాదు. నా షికాయత్ ఏంది ఈరోజు? నా ఊరి ల్యాండ్ రికార్డ్స్ నా గ్రామంలో పెట్టకుండా మండల ఆఫీసులో పెట్టిన బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా నా ఇంట్లో ఉంటుంది నా రికార్డ్. మార్పులు చేయలేను. మార్పులు చేయాలంటే మేము ప్రపోజ్ చేస్తున్నదంటే భూ పరిరక్షణ సమితి తరఫున 3 కమిటీ ఉండని. మొదలు వెనకడికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండే, అందులో ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉంటుండ్రి. అది మల్టీ డిసిప్లినరీ బాడీ ఉండే. ఈ రోజు లేదు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. అయితే ఇదేంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా దాన్ని మనము ఎన్నో చోట్ల పెట్టొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీ ఇంట్లో కూడా పెట్టొచ్చు. అయితే 2 అంశాలు మీ ముందు పెట్టి నేను మన సూర్యనారాయణ గారు పెద్దలు వయసులో కూడా మరి ఆయన ఎక్కువసేపు కూర్చోలేడు, వారిని మాట్లాడమంటే అంటే వాళ్ళ అనుభవం నుంచి కూడా మనం బెనిఫిట్ అవుదాం. ఇది జరుగుతున్నది. నేను నిన్నేమన్నా ఈ రోజు కూడా మేము నోరు ముడుచుకొని కూర్చుంటే మేము కూడా నేరస్తున్నాము అని అన్నా. ఇటువంటి అడ్వకేట్ మన మధ్యన రావడము, ఆయన అనుభవాన్ని మనకు పంచుకోవడము, ఇది మనందరి అదృష్టం అనుకోవాలి. వారు ఈ మధ్యనే వారి పుస్తకం కూడా రాసింది, ఆయన జీవిత ఏదైతే లీగల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. కానీ ఇటువంటి దొంగలు ఆయన 60 సంవత్సరాల లీగల్ ప్రొఫెషన్ లో కూడా ఇటువంటి ముఖ్యమంత్రులను చూడకపోయి ఉండొచ్చు, ఇటువంటి దొంగలను కూడా చూడకపోయి ఉండొచ్చు. కాయిదాలు లేకుండా పట్టపగలు తిరుగుతున్నారు. ఇన్ని ఎకరాలు, 15,000 ఎకరాలు, 20,000 ఎకరాలు. మన హైదరాబాద్ హిస్టరీలో కూడా ఇటువంటి జరగకపోవచ్చు, ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ జరగకపోవచ్చు. లాయర్లకి నాకు నేను చెప్పుకుంటున్నా, మంది కూడా చెప్తున్నా, ఇఫ్ వీఆర్ సైలెంట్ టుడే వీఆర్ బిట్రేయర్స్. సైలెన్స్, యాదగిరి సాబ్ ఎప్పటికంటుంటాడు, సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్, సైలెన్స్ ఇస్ కాన్స్పిరసీ. అందుకొరకే నోరిప్పుదాం. ఎక్కడ మనం తోడ్పడదాం, టెక్నాలజీ వాడుకుందాం, లీగల్ ప్రాసెస్ ని వాడుకుందాం. కానీ ప్రజల పట్ల ఇంకొక మాట చెప్పి నేను వదిలేస్తా. డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, లేక బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, ఇది కమ్యూనిటీ డ్రివెన్ కాకుంటే ఫెయిల్ అవుతుంది. మోదీ ఇదే తప్పు చేసిండు. మోదీ ప్రధానమంత్రి కాగానే మొత్తం గుజరాత్ డ్రోన్ టెక్నాలజీ వాడుకొని సర్వే చేయించిండు. కమ్యూనిటీ కానీ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. సో డ్రోన్ అనండి, ఎంత టెక్నాలజీ ఉన్నా అది కమ్యూనిటీ డ్రివెన్, పబ్లిక్ డ్రివెన్ లేకుంటే ఇది కూడా ఫెయిల్ అవుతుంది. ఇంత చెప్తూ నేను మరి ఇన్నయ్య గారికి వదిలేస్తున్నా. మళ్ళీ థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన గౌరవనీయుల పెద్దలు, ప్రముఖ న్యాయవాది దేవి సూర్యనారాయణ గారు, వారు మనందరికీ తెలిసిన
2017లో జరిగిన మియాపూర్ స్కామ్ విషయంలో కానీ హైదరాబాద్ భూగోళాల పైన మనం ఎంతో అధ్యయనం చేసి ఈరోజు ఎంతో మందికి సలహాలు ఇస్తూ ఈ భూ కబ్జాదారుల నుండి భూములను కాపాడడానికి వారు నిరంతరం వృద్ధాప్యంలో కూడా ఆయన తన శక్తినంతా కూడగట్టి మన తెలంగాణకి ఎంతో ఉపయోగకరంగా తన సేవలు అందిస్తున్నారు. వారు ఇక్కడికి రావడం మనకెంతో ఉపయోగకరమైందని భావిస్తూ జేవీ సూర్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కూర్చొని నమస్కారాలు అందరికీ. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను వింటున్నాను. నాకు దానివల్ల చాలా విషయాలు తెలిసాయి. బ్లాక్ చైన్ అన్నా, డ్రోన్ టెక్నాలజీ అన్నా, నాకు కొంత మటుకు తెలిసింది ఏంటంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో వాళ్ళు శాటిలైట్ ఇమేజరీ డెవలప్ చేసి దాన్ని ల్యాండ్ మీదకి అప్లై చేసి, బట్ దే యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ప్యూర్లీ అగ్రికల్చరల్ పర్పసెస్. Which land is useful for wet cultivation, which is useful for dry cultivation, and what is useful for horticultural use. This sort of classification, land use applications వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మన తెలంగాణకు కూడా మనకు కూడా ఒక నేషనల్ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉంది. దాన్ని చూడదలుచుకుంటే వీరు చెప్పినట్టు మనం తప్పకుండా ఈ డ్రోన్ టెక్నాలజీ అయితేనేమి వాళ్ళకి తెలియని విషయం కాదు ఇది. డ్రోన్ టెక్నాలజీ అయితేనేమి లేకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీలో గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటా వన్స్ ఫెడ్ ఇన్ టు దట్ బ్లాక్ చైన్ ఇట్ రిమైన్స్ అన్చేంజబుల్. దేర్ఫోర్ it is our obligation to see that the data that is fed into any blockchain system must be absolutely pure and capable of being acted upon. దాన్ని మనం ఉపయోగం లేని డేటా తీసుకొని పోయి బ్లాక్ చైన్ సిస్టంలో పెడితే అది అట్లాగే నిలిచిపోతుంది. ఎవరికి ఉపయోగం కూడా లేకపోతే మీరు ఇప్పుడు ఇందాక అంటుంటే నాకు చాలా సంతోషం వేసింది. బ్లాక్ చైన్ డెవలప్మెంట్ వాడాలి, కానీ డేటా ముందు క్లీన్ చేసుకోవాలి. దానికి మనకు రిమోట్ సెన్సింగ్, డ్రోన్, వాట్ ఎవర్ టెక్నాలజీ ఇట్ కెన్ బి యూస్డ్. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ బికాస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తర్వాత తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ రెండు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కొంచెం అటువైపు ఉంది, ఇక్కడే చాలా దగ్గర చేసుకోవచ్చు. ఇది వారు చెప్పిన దాని గురించి నాకు తోచిన విషయం. నాకు సంబంధించింది ఏంటంటే, నన్ను ఖుషీజా పాయగా కేసులో ఒకరు వచ్చి చూశారు. వచ్చి నన్ను చూసి ఏమండి ఇది వాళ్ళు రాజీ చేసుకోమంటున్నారు, మేము ఇప్పటికే 2-3 సార్లు సుప్రీంకోర్టు పోయినాము, దెబ్బతిన్నాము, మేము చేసుకోలేము, మేము రాజీ చేసుకుందామంటే నేను చదివిన తర్వాత రాజీ కాదండి, మీరు దీన్ని తప్పకుండా ఫైట్ చేయండి, యూ విల్ బి ఫైటింగ్ అగైన్స్ ఇంజస్టిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దేర్ఫోర్ యూ విల్ నాట్ ఓన్లీ బి benefited the public, and I can assure you that as far as I could see, the decision is likely to be in your favor. It is already brahmandamaina judgment rasaru Narasimhareddy garu andulo. Absolutely there was no doubt in my mind that it would be upheld by any bench which had that characteristic. Fortunately, I knew that particular bench had that characteristic of looking at the just side of events, the high technical side of events, legal side of events, and not be carried away by other considerations. అందువల్ల అది దాంట్లో ఏం జరిగింది నేను చదువుకున్నానండి. దాన్ని వాళ్ళు 7 వాల్యూమ్స్ అది ఆ బుక్. నాకంత ఓపిక లేదు, అప్పటికే 89 ఐ థింక్ 86, 87 వచ్చింటాను. అయినా కూడా ఆ 7 వాల్యూమ్స్ చదివిన తర్వాత వాళ్ళకుండి మీరు రాజీ చేసుకుంటానంటే నేను రాజీ రాసి ఇవ్వనండి, మీకు ఆర్గ్యుమెంట్ చేయమంటే ఏదైనా చేస్తానంతకన్నా నేను సోఫార్ దట్ ఇస్ మై కమిట్మెంట్ అని చెప్పాను. ఫార్చునేట్లీ వాళ్ళు ఏమనుకున్నారో, దే సెడ్ ప్లీజ్ లెట్స్ ఆర్గ్యూ. వీ ఆర్గ్యూ అండ్ వీ సక్సీడెడ్. వాట్ వాస్ ఫౌండ్ ఇన్ దట్ డాక్యుమెంట్ వాస్ దట్
court proceedings can be manipulated by two parties agreeing with each other in the court and presenting a picture to the court that it is agreed upon and there is nothing to be decided. In other words, by avoiding adjudication. The very essence of the entire litigation from 1955 depended entirely on agreement between the parties and never on contest and never on adjudication. Whenever there was a contest, whenever there was an adjudication, they lost. That is most important. And now what is their position? They have got a decree, but they do not know where their land is. There is no, as we point out to, they have the survey numbers, the subdivision numbers. I am connected with, they were interested in survey number 172. They can't even say, this is where my land is, my plot is. And they have merely 1,000 or more than 1,000 members. And all of them have plots. And all of them are in no position. If records have already been obfuscated, befuddled, then they have no remedy whatsoever because it will once again result in a very, very long litigation. And they are already at the fag end. They have to once again to go and fight to the in the court. That's something impossible for them to do. That is the reason why I entirely endorse just now what is said by my learned friend, that blockchain technology using absolutely pure data derived by drone technology or satellite technology is the one way, because it may not happen immediately or under great pressure, except when we are able to show that the fraud has extended to thousands and thousands of acres, and it is entirely in the interest of the state to override and to provide to these people who are fighting good and clean data which can be applied. After all, they know when the initial attempts were made as early as 1974-75, the survey numbers are traceable from there onwards. The entire thing from the very beginning was so clothed in mystery. I came in very late. When the suit started in 1955, I came in 2010, 16, 17, 18. Then there was a lot of difference. But fortunately for me, the entire record relating to this particular branch of the fight was available, and I went through. And I can tell you that there is very deep consideration for factors other than merit in that entire litigation from beginning to end. A very highly respected judge, was the first one to deal with it. But later on I found to my surprise that he was also cajoled into accepting a compromise. Please look at this absurdity. X and Y, they say that we are the sons, grandsons or great-grandsons of the deceased Khurshid Jah. They agree. They put it in writing. Both of them sign. And the court says it's okay with me. How can anybody by agreement become the legal representative or legal heir to somebody else? To take you into legal realm, I can say that is called status. Status of a son, status of a legal representative, status of a grandson. And the status can only be decided by court and not by agreement. But that was accepted. And the fundamental flaw in the entire litigation is when a compromise decree was passed in 1963, holding that all these people who agreed that they were the heirs of late Khurshid Jah are his heirs because they said so.
If I want to claim Charminar, I can file a suit against my brother. We can both agree that Charminar was my father's property. We got it. And if the court accepts it, it becomes a compromise decree bearing the seal of the court. This is what had happened in that. And this is the entire fraud that was played, depriving the state of thousands of acres, thousands, not thousands, tens of thousands, hundreds of thousands of acres. I didn't say that. I am not saying that. Justice Narasimha Reddy said that. He was one of those extraordinary judges who went so deep into the matter. Of course, he had his own restrictions because he would be criticizing his own brother judge and a judge who was now no more. Therefore, he was extremely fastidious, extremely reserved, and extremely careful in expressing what he wanted to say. But reading between the lines, I can certainly tell you that he had spotted where the fraud lay, where the fraud was encouraged, the fraud was perpetrated, the fraud was made legally enforceable. And fortunately, in my case, in respect of that particular survey number, part of that survey number, a bench, that is a larger bench, a bench of 2 judges, came to the conclusion that the compromise decree was vitiated by fraud. But any court, kindly remember this, courts are not free to go on lecturing to others. They have to decide the dispute. They have to take up this particular point, this particular plot, this particular land, and say this is the land in respect of which fraud was committed. By inference, you may say, if that is it, and if the compromise decree was vitiated by fraud in respect of this, it would be equally vitiated by fraud in respect of every other land, because the treatment in every was the same. Every piece of land was the same. The entire land to assignees, they have undivided land, they have assigned it, the assignees sell it, and those who purchase the land, they come, they file a petition, they take the permission of the court to execute the decree. The High Court never executes any decree. High Court does not even have ordinary original jurisdiction. It is called. City civil courts exercise what is known as ordinary original jurisdiction. High Court does not have that. But exercising that, it has called the cases. I have something more to say, but that is purely conjecture on my part. Therefore, I won't say it here. The High Court called from the lower court, where they were filed and where they were pending, to the High Court, took up that matter, took agreements from both parties. I'm just introductions and about the drone technology, advantage to the drone technology to human life. That was just a point which I will deliver. Then I will hand over my position to my colleague as a director into technology, into the mapping and other section. All will be explained by the David. So thank you so much the opportunity given by the organization to participate in this program. And our company's introduction is that we are started as a R&D company in 30 years back. Then come into the IT and into power technologies. Gradually we come into multiple branches. Into multiple technology research was our core planning and doing the subject. Now gradually 3 years back we come into the opportunity of the drone technology and AI platform as well as the digital platform of education. We come into point when the company which is started the drone technology in India will be the second most good company certified by the American research, and we joined into so many government picky and government areas like a Madras government and Kerala government and UP government. Many programs we attended, we done our best into the quality.
And that also we have a very good research platform is basically God-gifted, talented people all together, being as a visionary of my well is to make this project into the humankind and the most our hungry to come into the technology research. We have come this platform and we developed so much software and a mapping software and a map software to control the drone platform. We are the second company make the medium range drones. The drone application can be used into multiple areas, which are the areas not only opened up still, but some areas, one is the land mapping and the survey, then the geographical survey for the earth findings of the minerals and other things. Third is the water body research and the water body technically taking the samples and other things and mapping the water bodies and the dam and other things like then the things has different other areas like agriculture farming and cultivational and measuring the crop quality orientation and all. Then into forest area we can map this forest area mapping. That is also seed and weaving the seeds in the paddy as well as the forest for the forest replanting the forest and all. Like so many areas like health and transporting the goods into other areas and firefighting and the painting the buildings and cleaning the buildings and even fittings and attaching the robot technology into the machineries or fan, even lights kind of things is possible. So this area which is important to come in to explain about that, it is a survey and geographic survey, making the land mapping and put the data will be non-breakable or nobody can change the data. The previous time it was happening with every areas and people are troubled by that. The government can give a certification that like when you are registering the land, the government is supposed to be honor that we are paying the fees for the registry. That is the confirmation that the government has to confirm that the owner is the right person who has registered the land. So now it is a confused system, which is I understand, but with doing this survey, this incorporating with the blockchain technology, it will be foolproof technology which can be made this every access to the people and people can be peacefully have their piece of land or whatever their assets they have. These are the aim which we come in to join with this collaborative partner with this program. And thank you so much for putting our gratitude to all of you coming and joining with us. I am transferring my position to my technical director. He will explain about other factors. Thank you. And thanks for everyone for giving us such an opportunity to discuss about this wonderful mapping technology. As you can see, in outer countries like US and all nations already implement this technology. They have gone much more far, like they have gone to satellite also. They are using satellite itself to map the entire thing. But right now, we are putting this technology here for the first time. And you can see it in India, some southern states have already started doing these things. Couple of states like Tamil Nadu and Kerala were already doing mapping using drones and LiDAR technologies. The base things which, how we do this map is totally different one. We are using 3 technologies and we are combining these 3 technology to give you a more accurate and precise map. How we do this thing is what I'm going to discuss right now. See, there are 3 steps. First step is we are taking some ground control points. Ground control points means we will just consider we have around 50 square kilometers to do the map. We are splitting the 50 kilometers into 20 small points and we are taking the GPS points from
these 20 points by using DGPS. DGPS, you may have known about it. It is a differential positioning system. By using it, you will get latitude and longitude of these 20 points. We are keeping this aside right now. Then second step, we are going for drone. We use the drone to take the photos from a certain height along with the GPS points. So just consider in this 50 square kilometer, you will get every 1 centimeter, you will get a GPS point, like latitude and longitude. And so you will get an accuracy of 1 centimeter, 1 plus or minus 1 centimeter. Like if you keep a stone, it will be 1 centimeter accurate. Even our current system, which is a traditional one, by using measuring tapes and all, you will not get that much accuracy. The accuracy will be like plus or minus 1 meter or maybe 50 centimeter like that. And the second thing, you are going to use LiDAR technology. By using LiDAR, you will get a 3D image of the entire places. Like if you consider you are doing a survey through a river. On the sides, some persons might have encroached. So you don't, when you see from the upper side, you will not get an accurate image, like how much they have encroached. If you use this LiDAR mapping technology, you will get the exact distance from the point to the machine, like how much they have encroached to your river or anything. We are taking all these 3 data and we are overlapping these 3 data into your FMB. FMB means there will be some maps with your government. We are overlapping this thing over your maps, so that you will get an accurate and reliable output. These 3 maps combines together, and the map which is an output that will have each and every person's property. So if you want to see the thing, anybody who have a laptop or mobile, even if the government upload this thing to an online, anybody can see and check who is near to my land, who owns the property, who have that property. Everything you can see and check precisely. This is a new technology, and it will give you, like, just consider if somebody needs to edit anything. Nobody can edit it because everything is based on satellite and GPS coordinates. If our satellite system entirely gone, then only you will lose the coordinates. That is not going to happen. So even if you go for another 100 years, your data will be as accurate as you have done on the day 1. So it will never change. You will get a precise and more accurate data for lifelong. One more thing, just consider one person have changed the property. You can link your property to your Aadhaar card or anything. So that day by day, if he sells it to some other persons, the other person's name will come there. So he can also see that, okay, it is changed. So everyone will be able to see who owned this place from the beginning. So if you start right now, within 100 years, everything will be so precise and perfect. There is one more thing. Your traditional system will take at least 1 year to complete just a small place survey. We will take just if you have 50 square kilometers, we will finish the work within 15 to 20 minutes. That is the time which we require to run and take the entire survey of that much area. And you will get an output within 1 day. So the time taken and the manpower use will be very less with more accurate data. That is what we offer from our side. And it will be 100% tamper-proof and futuristic one. We'll make it interactive session. We have friends from Anant Microtronics who are already collaborating with ISRO for satellite imagery. They may also would like to say something about it. Mr. Sunil. Naveen. అందరికీ నమస్కారం. నిజంగా ఇవాళ ఒక కొత్త ఎక్సర్సైజ్ జరుగుతున్నది. అంటే ఇంతకాలంగా
అందరం ఏంటంటే ప్రభుత్వం ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, లోపాలని మనం ప్రశ్నిస్తూ వచ్చినాం. ముఖ్యంగా ఈ తెలంగాణ చాలా పురాతనమైనటువంటి వ్యవస్థ ఏంటంటే తెలంగాణలోని రెవెన్యూ వ్యవస్థ. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాల భూములు ప్రజలకు ఉపయుక్తంగా ఉండేటువంటి భూములు ఒక నిక్షిప్తంగా ఉన్నటువంటి వ్యవస్థ. ఈ మధ్య కాలంలో అది బాగా విచ్ఛిన్నం చేశారు ఉద్దేశపూర్వకంగానే. ఎందుకంటే ఇంత ల్యాండ్ బ్యాంక్స్ ప్రభుత్వ ఆధీనంలో రకరకాల పేర్ల మీద ఇంత ల్యాండ్ బ్యాంక్స్ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకా పర్టికులర్ గా హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నటువంటిది ఇవాళ మనకు కాస్మోపాలిటన్ సిటీలో హైదరాబాద్ లోనే కనిపిస్తుంది. వాళ్ళ వాటిని కూడా ఈ మధ్యన కాపాడుకోలేకపోయినాం. రకరకాల పేర్లతోటి రకరకాల వ్యక్తులు వాటిని చెరబట్టింది ఆ భూముల్ని. ఇప్పటికైనా మనం మేల్కొని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నాన్ని భాగంగానే తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో అందరికీ ఉద్యమ పాఠాలు చెప్పినటువంటి గాద ఇన్నయ్య గారు, పాసం యాదగిరన్న గారు నిజంగా ఇదొక గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టడం ఇవాళ సంతోషం. 2 నెలలుగా దీనికి సంబంధించి బాగా ఒక మదనం జరుగుతున్నది, ఒక ఎక్సర్సైజ్ జరుగుతున్నది. ఆ ఎక్సర్సైజ్ లో భాగంగానే ఇక్కడ జరుగుతున్న తంతు ఏంది, డ్రామా ఏంది, మోసం ఏంది అన్నది ఇప్పటికి అందరికీ అర్థమైంది. తెలంగాణలో ఈ భూములకు సంబంధించి వాటిని ప్రశ్నించడమే కాకుండా ప్రశ్నించడం ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పేసి ఎత్తి చూపడం వరకే పరిష్కారం కాకుండా భవిష్యత్తులో ఈ సమస్య ఇంకెప్పటికి కూడా ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతో దీనికి ఏ మార్గం అయితే బాగుంటదన్నది కూడా ఒక వినూత్నంగా ఆలోచించి వాళ్ళ డ్రోన్ టెక్నాలజీ అండ్ బ్లాక్ టెక్నాలజీ ఒక గొప్ప దీనికి ఒక పరిష్కారం ఇవ్వగలుగుతుంది అన్నటువంటిది నిజంగా లోతుగా దీనికి సంబంధించి చర్చ జరగాలన్నది ఒక ప్రయత్నం జరిగింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తోటి ఆల్రెడీ దానికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూషన్ లో ఉన్నటువంటి సంస్థతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఖచ్చితంగా అందరం తెలంగాణ కోసం ఏ విధంగానైతే నిలబడ్డామో తెలంగాణ వనరులు కాపాడుకోవడం కోసము అందరం కూడా ఇవాళ ముఖ్యంగా ఇప్పుడు ఇన్నన్న గారు సూచన చేసినట్టుగా ఎందుకంటే మనలాంటి వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ మనం చేసే ఎక్సర్సైజ్ కాదు, ఇది ప్రభుత్వంతో చేయించాల్సినటువంటి ఎక్సర్సైజ్. మనం ఒక చర్చకు పెట్టగలం, ఇదైతే బాగుంటది అని చెప్పేసి చెప్పగలిగేటటువంటి శక్తి మాత్రమే. అందుకే ఇది ఖచ్చితంగా ఇది అవసరము అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా సమిష్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా అవసరమైతే నివేదికన వినతిపత్రం ఇవ్వడం ద్వారా దాన్ని అటువైపు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయటం ఇవాళ ఉన్నటువంటి మన ముందున్నటువంటి ఒక ప్రధాన కర్తవ్యం. అందులో భాగంగా ఈ టెక్నాలజీ కంటే ముందు ఉండేటటువంటి ఇష్యూస్ ఎట్లాగో మన నిరూప్ రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా మనకున్నటువంటి అసలు సమస్యల రికార్డ్స్ లోనే ఉంది కాబట్టి రికార్డ్స్ ని క్లీన్ చేసుకోకుండా ముందు వీటన్నిటికంటే ముందు క్లీన్ చేయాలి. ఇంకా మిగతా ఇష్యూస్ అన్ని లీగల్ ఇష్యూస్, పర్మిషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి మనం గవర్నమెంట్ తోటి ప్రభుత్వం తోటి ఈ ప్రయత్నం గనక ఈ పని గనక మొదలు పెట్టించినట్లయితే ఈ దిశలో ప్రభుత్వాన్ని గనక మనం తీసుకుపోగలిగినట్లయితే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఆ ప్రాసెస్ లో మళ్ళీ మీన్ వైల్ వాటన్నిటి మీద కూడా మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం అందరం సమిష్టిగా చేద్దామని అందుకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా మీతోటి సంపూర్ణంగా ఉంటుందని చెప్పేసి హామీ ఇస్తూ థ్యాంక్ యూ అనండి.